వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఈరియతండ సమీపంలో ఒక బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి వార్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి గతంలో కూడా ఎన్నోసార్లు కూడా బంగారు ఆభరణాల భూమిలో దొరికాయన్నటువంటి వార్తలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కాస్త పోలీస్ స్టేషన్ కూడా గతంలో పంచాయతీకి వెళ్ళిందన్నటువంటి విషయం కూడా ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం. మరి అసలు ఏం జరుగుతుంది? గతంలో ఈ ఎవరైతే భూమి అమ్మినటువంటి ఇక్కడ జయపాల్ రెడ్డి ఉన్నారో తను మనతో ఉన్నారు. తనకి సంబంధించినటువంటి విషయాలు తను ఏం మాట్లాడుతారో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ భూమి అమ్మినటువంటి భూమిలో దొరికినటువంటి బంగారంలో తనకు కూడా వాటా ఉంటుందన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ జయపాల్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నప్పుడు తను ఏం చెప్తాడో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయపాల్ రెడ్డి గారు నమస్తే అండి. ఇప్పుడు మీ ప్రాంతాల్లో ఇక్కడ బంగారు ఆభరణాలు గతంలో ఆ భూమి మీకు సంబంధించిందని తెలిసింది. తర్వాత ప్రతాప్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తికి మీరు అమ్మినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కూడా కొన్ని బంగారు ఆభరణాలు దొరికాయి అని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇది 1990లో ఒకసారి దొరికాయని చెప్పి అంటున్నారు. తర్వాత మళ్ళీ 5 ఏళ్ల క్రితం కూడా ఒకసారి బంగారు ఆభరణాలు దొరికాయి అంటున్నారు. మళ్ళీ తీరా కట్ చేస్తే ఇప్పుడు కూడా నిన్న పొలంలో పని చేస్తుండగా ఇక్కడ బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి విషయాలు కూడా తెలుస్తుంది. మరి నిజంగా అవి బంగారు ఆభరణాలా కాదా అన్నటువంటి ఒక సందిగ్ధం మాత్రం అందరిలో కనిపిస్తుంది. మరి ఈ మధ్యలో మళ్ళీ చర్చకు వచ్చింది ఏంటంటే అమ్మినటువంటి భూమిలో మా పురాతనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఉన్నాయని చెప్పి మీరు అంటున్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. అసలు ఏంది మీ ఆలోచన ఏంది? అసలు జరుగుతున్నటువంటి విషయానికి మీకు సంబంధించినటువంటి వివరాలు చెప్పండి ఒకసారి. మేము మా నాన్నగారు 35 సంవత్సరాల క్రితం ఆ భూమి కొనుగోలు చేయడం జరిగింది. అప్పుడు అది మొత్తం రాళ్ళు, తుప్పలు, కంచెలతోనే కంపలతో ఉండే. దాన్ని సేద్యం చేస్తూ 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 కొన్ని సంవత్సరాల తర్వాత 91లో అందులో కొంత లభించిందని ఊళ్ళో వదంతులు వచ్చినాయి. ఆ వదంతులు వచ్చినాక నేను అప్పుడు నా వయస్సు 20 సంవత్సరాలు. నేను హన్మకొండలో ఇంటర్మీడియట్ ఇస్తున్నాను. ఈ వదంతుల గురించి మా నాన్న అడిగితే అవి ఏమో తెలియదు. మీ మేనమావకి ఇచ్చి పంపించేసాను. ఆయన ముదిగొండ సర్పంచ్ అనుమల రెడ్డి. ఆయనను దొరికింది అనే వదంతులు వచ్చిన సంవత్సరం తర్వాత ఆయన నెక్కొండ పోలీస్ స్టేషన్ పక్కమడి నక్సలైట్లు కాల్చి పడేయడం జరిగింది. దాని విషయం అనేది మాకు పూర్తిగా తెలియదు, కానీ వదంతులు మాత్రం ఉన్నాయి. దాని తర్వాత 2018లో నా కూతురు వివాహ నిమిత్తం నేను ఆ చిలక అమ్మడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారికి. అమ్మితే అప్పటి నుంచి ఇప్పటివరకు మేము అది పోలేదు, చేయలేదు. రీసెంట్లీ జస్ట్ 24 తారీఖు నాడు, ఈ నెల పోయిన నెల 24 తారీఖు నాడు దొరికిన వస్తే నాకు 28 తారీఖు తెలిసింది. నాకు తెలిస్తే మరి ఏంది ప్రతాప్ రెడ్డి బాబాయ్, మరి మీకు కాగితంలో మాత్రం నిధుల నిక్షేపాలు చెట్టు పుట్ట అని మీరు రాయలేదు, మరి చెట్టు పుట్ట ఇచ్చారు కానీ మరి నిధి నిక్షేపాలు మాకు ఇవ్వరా అని అంటే నాకేం తెలియదు బాబు అని చెప్పిండు. చెప్తే మరి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్లో పోయి పిటిషన్ పెట్టి ఆర్కియాలజీ వాళ్ళకి ఒక పిటిషన్ పెడదామంటే నేను పెట్టిన ఆల్రెడీ గారు నీ ఇష్టం పెట్టుకోపో అన్నాడు. పెట్టుకోమని ఇట్లాంటి ఎట్లా బాబాయ్ మరి అంటే పోయి పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. పిటిషన్ విచారణ చేసి ఇంతవరకు నన్ను కనీసం స్టేషన్ కూడా పిలిపేలేసే కారు. ఇక అది ఈ రూమర్స్తో నడుస్తుంది ఇదంతా. అంటే దానికి దొరికిన ఆనవాళ్ళు ఏమున్నాయి బాబు అంటే ప్రతాప్ రెడ్డి గారు ఇచ్చిన వాయిస్లో కూడా చిన్న చిన్న ఆభరణాలు దొరికినాయి అని చెప్పారు. కానీ దానికి సంబంధించిన విషయం ఏంటంటే ఆడవాళ్ళ పుస్తలకు తాడుకున్న గుండెలకు దారం పెట్టినట్టు సూది మందమే ఉంటుంది వాటికి. ఎంత పెద్ద హారం అయితే డబ్బుడుకం వెళ్ళి అంత సందు ఉంటుంది. హారం పెద్దదే దొరికింది కనుక ఇలా ఇది ఆర్కియాలజీ వాళ్ళకి అప్పచెప్తే గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు రిబేట్ ఇస్తారు, మనకు నజరాలు ఇస్తారు అనే ఉద్దేశం. ఆ నజరాలు నాకు వాటా వస్తుంది, బంగారం నాకు రాదు, బంగారం గవర్నమెంట్కి చెందుతుంది, నాకు వాటా వస్తుందని నేను అడగడం జరిగింది. రిబేట్లో వాటా వస్తుంది అలా మాకు ఇవ్వాలి కదా బాబాయ్ అంటే నాకే సంబంధం, నువ్వు ఏమైనా చేసుకోమని చెప్పింది. ఇప్పుడు ఆసామి నా దగ్గర కలిసి చేసిన ఆసామి, ఆ కూలీలు, ఆ భూ కౌలు యజమాని వాళ్ళ ముగ్గురు కలిసి గేమ్ ఆడాడి నాకు రావాల్సిన సొమ్మును రాకుండా చేసి ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావడం జరుగుతుంది. అదే పోలీస్ స్టేషన్లో నా పిటిషన్ ఇప్పుడే ఆన్లైన్ చేస్తున్నారు. చేస్తే కానిస్టేబుల్ అయితే కొన్ని విషయాలు చెప్పాను వాళ్ళకు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఈ చిన్న చిన్న ఆభరణాలు కాదు, ఎందుకంటే దబ్బుడుకం పెడితే వెళ్ళే అంత పుస్తకాలు సందు ఉందంటే ఎంత పెద్ద ఆహారం వజన్ ఉన్న ఆహారం అయితే అవి దొరుకుతాయి. దాన్ని సింపుల్గా చిన్న కొట్టి పారేసి వాళ్ళే పంచుకుంటారు. ప్రతాప్ రెడ్డి వాయిస్లో కూడా మీరు నలుగురిలో పడకూర్రి, మీరు పంచుకోర్రి, సమాన భాగాలు పంచుకోరు అని వాయిస్ ఎలా అంటాడు? ఈయన లబ్ధి పొందకపోతే ఆయన వాయిస్లోనే ఉంది ఎలక్ట్రానిక్ మీడియాలో. అట్లా ఎట్లా మాట్లాడతారు? దాన్ని మేము ఖండించే పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు అంటే మీ ఇమాజినేషన్ ప్రకారం మీకున్నటువంటి ఆలోచన ప్రకారం ఎంత దొరికి ఉంటుందని అనుకుంటున్నారు? బంగారం కేజీ దొరకవచ్చు, కానీ ఇంకా దొరుకుతుంది ఫ్యూచర్లో. వాళ్ళ సందేహం లేదు. ఆర్కియాలజీ వాళ్ళు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇంకా బంగారం సోర్సెస్ ఉన్నాయి ఆ భూమిలో, దాన్ని దృష్టి పెట్టి దాన్ని ఆర్కియాలజీ వాళ్ళు విచారణ చేసి ప్రభుత్వం స్వాధీనపరచుకొని మాకు రావాల్సిన రిబేట్ మాకు ఇస్తే సంతోషం. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ సమీప ప్రాంతంలో ఒక శివాలయం కూడా ఉంది. ఆ శివాలయము సంబంధించి హనుమాన్ విగ్రహం ఉండే, ఆ విగ్రహం లాబట్టుకపోయిలు తెలంగాణనే.
దాని పక్క శివాలయం అంటే శివాలయం కూడా తెలంగాణ తవ్విళ్ళు గతంలో 95-96లో అంటే గుప్త నిధుల కోసమేనా? నీళ్ళ కోసం. ఈ పొలం నేను సేద్యం చేసే పొలంలో కూడా కొంతమంది అప్పుడు చెవెవిర ఎంపీటీసీ ఉండే చెన్నారావుపేటకు ఆ టైంలో కూడా కొంతమంది తెలంగాణ తవ్విళ్ళు తవ్వి నిమ్మకాయలు అగరబత్తులు కుంకుమలు చల్లిపోయిలు కోతకొచ్చిన పంట పొలంలో తవ్విళ్ళు అప్పుడు తెలంగాణ దాకా. అంటే ఎవరికి కనబడకుంటున్నాం కోసం. కనబడకుండా. కానీ ఇప్పటికి కూడా అదే చిలకల ఇంకా దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే ఇప్పుడు దొరుకుతుందని అంటే అసలు ఎక్కడి నుంచి దొరుకుతుంది అనుకుంటున్నా? అసలు అక్కడే ఇది కాకతీయ కాలం నాటి బాబతి వస్తువులు అవి. ఇప్పుడు ఇప్పుడు ఈ కాలానికి సంబంధించిన వస్తువులు కావు, కాకతీయ కాలం నాటికి సంబంధించిన వస్తువులే. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అప్పుడు మేము రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు మేము సాగు చేసుకునే ఉన్నాం అని చెప్పి అంటున్నారు. మీరు సాగు చేయకముందు అక్కడ ఏం లేదంటున్నారు. మరి అట్లాంటి ప్రాంతాల్లో మరి ఎక్కడ మరి కాకతీయులు ఏమైనా గుప్త నిధులు దాచిపెట్టారంటారా? మరి ఎట్లా? అంతే కదా, అంతే. కాకతీయ గుర్తులు దాచిపెట్టిన అవి బయటపడుతున్నాయి ఇప్పుడు పురాతన వస్తువులు. ఆర్కియాలజీ తొందరగా స్పందించి తగ్గ విచారణ చేసి దీన్ని నీకు తెలుసాలని కోరుతున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు కేవలం బంగారు ఆభరణాలు ఇప్పుడు కేజీన్నర దొరికాయని చెప్పి అంటున్నారు. గతంలో కూడా దొరికాయని చెప్పి అంటున్నారు. మరి అప్పుడు ఎంత దొరికినట్టు మీకు సమాచారం? అది నేను అప్పుడు చిన్నవాడిని, 92 నా ఇంటర్మీడియట్. అప్పుడు ఊహదిలోని వయసు కదా, దానికి అని ఊళ్ళో ప్రచారం ఉంది, లేదని నేను అనట్లే. కానీ అది మా మామగారికి ఏదో ఇచ్చి దీన్ని చెక్ చేసుకురామని పంపిస్తే అప్పుడు లెక్కల మల్లారెడ్డిను ఐలరెడ్డి మా మామ ఇద్దరు వరాలకి వెళ్ళి ఏదో చెక్ చేస్తామని పోయినట. ఆ తెల్ల సంవత్సరం కూడా వాళ్ళే దొరికిన వదంతులు వచ్చినాక 6 నెలలకు మా మామ కాల్ చేసిన 1,00,000 రెట్లు. ఇక అది అక్కడ అయిపోయింది, అది అంతే. అంటే ఇప్పుడు మీ 5 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి అప్పుడు ఎందుకు వెళ్ళారు? అయితే 5 ఏళ్ళ క్రితం నేను పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు బంగారం గురించి. మాకు ఒక అంటే చంద్రపేట మాజీ ఎంపీడీసీ అతను కూడా మాకు జీతం ఉండేది, చిన్న వయసులో జీతం ఉండేది. ఆయన కూడా బోధ చెక్కుతుంటే వెండి బిల్లలు బయటపడ్డాయి అనేది తెలిసింది అదే ప్రాంతంలో. ఇప్పుడు బంగారం దొరికిన పక్కెమ్మడే అలా చాలా మంది దొరికినాయి. ఈరతనలో మాకు వచ్చిన కూలీలో కూడా దొరికినాయి, కానీ మాకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు మాకు కూడా దొరికినాయి, మాకు గుంట భూమి లేదు, మేము సెటిల్ అయినాం, పార్టీలు మంచి భూమి, మాకు కూలీలు పిలిచాము, లాభం జరిగినాయి, ఇప్పుడు కూడా చెప్తున్నారు వాళ్ళు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము కూడా అక్కడ కొంతమందిని అడగడం జరిగింది కూలీలను. ఇట్లా ప్లవ్ వేసి మేము తవ్వినప్పుడు ప్లవ్ అంటే దాదాపు ప్లవ్ చాలా లోతు ఉంటుంది కదా, అది వేసి దున్నితేనే మాకు ఎట్లాంటి ఆనవాళ్ళు దొరకలేదు. ఇప్పుడు కలుపు తీస్తుంటే కొడవలతో చేస్తే దొరికింది అంటున్నారు. ఇదే కంచె భూమిని నేను 4 సార్లు ఫ్లవ్ వేసిన. అంటే గుప్త నీరు అంటే ఒక ఫీట్లో 2 ఫీట్లో ఉండదు, కనీసం 7-8 ఫీట్లు లోతులు ఉన్నప్పుడు అదంతా ఏటవాళ్ళు సమాంతర భూమి కాదు, ఏటవాళ్ళ భూమి. దాన్ని దున్ని చేయడం వల్ల చివరి స్టేజ్కి అది బయటపడింది, మొన్న బయటపడింది. ఓకే ఓకే. ఇప్పుడు మరి ఫైనల్ ఇప్పుడు సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇది నిజాన్ని నిగ్గు తేల్చాలని చెప్పి అంటున్నారు. గతంలో ఇప్పుడు అంటే ఇది ఒక కాకతీయుల సామ్రాజ్య కాలం నాటి బంగారు ఆభరణాలు కాబట్టి ఇవి స్వాధీనం చేసుకుంటే మనకు కూడా కొంత గుర్తింపు ఉంటుంది. కాకతీయుల సామ్రాజ్యం సంబంధించిన ఆభరణాలు ఎలా ఉంటాయో కూడా తెలుస్తుంది. ఒక ఎగ్జిబిషన్లో కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు కదా. మరి ఇప్పుడు దీని మీద కూడా ఇప్పుడు మీరు ఒక్కరే ఇట్లా అంటున్నారా, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఇంకెవరన్నా ఈ చెన్నారావుపేట మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఈ భూమి నాకు జాలి పెద్ద విరాడే అమ్మాడు. ఇప్పుడు పెద్ద విరాడి వాళ్ళ మనవడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన కూడా పిటిషన్ ఇస్తున్నాడు ఇవాళ. కానీ ఇప్పటికి కూడా 24 తారీఖు నాకు దొరికితే ఇలా ఫస్ట్ ఇప్పటి వాళ్ళకి కూడా పోలీసు వాళ్ళు దాని మీద విచారణ చేపట్టలే. ఏమన్నా అంటే ప్రతాప్ రెడ్డి చిన్న చిన్న వస్తువులే అని చెప్తున్నారు. వాళ్ళు కుమ్ముక్కయ్యే ఇదంతా నడిపిస్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా కుమ్మక్కాయ అని చెప్పంటారా? కాదు, ప్రతాప్ రెడ్డి ఉంది కూలీలు, ఎందుకంటే వాళ్ళ కౌలు యజమాని కదా, ఇది భూ యజమాని, వీళ్ళు కలిపి కుమ్ముకాయి ఇంత వ్యవహారం నడిపిస్తున్నారు. అంటే ఇప్పుడు పోలీసుల దగ్గర కూడా వీళ్ళు దాస్తున్నారని అనుకోవచ్చా? అన్నట్టు కదా 1 వీక్ దాటుతుందంటే వీళ్ళు కూడా ఏం నీకు తెలుసు అంటే నా పిటిషన్ ఇవ్వాలి ఆన్లైన్ అవుతుంది. నేను పెట్టి దగ్గర 5 రోజులు దగ్గర 10 రోజులు అవుతుంది, మినిమం ఒక వారం రోజులు పైగా అవుతుంది. మరి ఇప్పటి వరకు పోలీసులు కూడా ఆన్లైన్ చేయలేదని చెప్పి మీరు అంటున్నారు. మరి దీని వెనక కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకంటే కంపల్సరీ, ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది కదా ఈ సొసైటీలో. ఇప్పుడున్న ఆధునిక యుగంలో సోషల్ మీడియా అనేది చాలా విస్తరించిపోయింది. ఒక్క సెకండ్లో కూడా అవట్లేదు. ఒకనాడు పేపర్ రావాలంటే 2 రోజులు పట్టేది, ఇవాళ ఒక సెకండ్ కూడా అవట్లేదు. అంతే సోషల్ మీడియా ప్రతిదీ ప్రజలకు తెలిసిపోతుంది. ఇక దీని ఇంకా ఆంతర్యం ఏంటి అనేది ప్రజలకు వాళ్ళకి తెలిసిపోతుంది, అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మీరు భూమి మొత్తం అమ్మేశారు కదా, ఇప్పుడు సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మరి ఆ భూమిని స్వాధీనం చేసుకోమని మీ ఆలోచన, లేకపోతే అమ్మినటువంటి ప్రతాప్ రెడ్డి కొన్నటువంటి ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏమో ఖచ్చితంగా అది వచ్చినటువంటి దాంట్లో నాకు కూడా ఇంత వాటా కావాలని చెప్పి అంటున్నారు కదా. సొమ్ములో వాటా కావట్లేను, గవర్నమెంట్ అప్పచెప్తే గవర్నమెంట్ మాకు ఇస్తుంది 60% ఉన్నది, చూసినాను బయలా. దాని ప్రకారం మనిషింత పంచుకోవాలి, కానీ నేను ఒక్కడివే వాళ్ళతో మిలకత్ అయ్యి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నేను కూడా నా కూతురు వివాహం కోసం అమ్మినది, లేకపోతే అలా నిధులు ఉన్నాయంటే నేను కూడా అమ్మేవాడిని కాదు కదా. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి జయపాల్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలను అయితే ఒక్కసారి మనం గమనిద్దాం. ఎందుకంటే ఆ కూతురు వివాహం కోసం 2019లో
2018లో తన భూమిని 6 ఎకరాల భూమిని కూడా అమ్మానని చెప్పి అంటున్నారు. ప్రతాప్ రెడ్డికి అమ్మిన తర్వాత అప్పటి నుండి కూడా ఇప్పటివరకు కూడా కొన్ని బంగారు ఆభరణాలు దొరికేటువంటి అవకాశం ఉందంటున్నారు. కానీ రీసెంట్గా అక్కడ ఉన్నటువంటి కూలీలు మాత్రం ఇది ఎటువంటి ఆభరణాలు కాదని చెప్పి ఆర్టీవీతో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ బంగారు ఆభరణాలు ఎందుకంటే పుస్తల తాడుకు సంబంధించి సూది మూన దూరే అంత మాత్రమే ఇక్కడ సందు ఉంటుంది. కానీ ఇక్కడ దబ్బుడికం ఉండేటువంటి సందు ఉందంటే అవి ఎంత పెద్ద ఆభరణాలు అయి ఉంటాయి అన్నటువంటి ఒక ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. 1-2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు దొరికాయని చెప్పి ఇక్కడ జయపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది కనుక ఈ బంగారు ఆభరణాలు కనుక సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇస్తే ఆ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ నజరానాలో కూడా తనకు వాటా రావాలని చెప్పి అంటున్నారు. కానీ ఇది గోప్యంగా ఉంచి ఎక్కువగా దొరికినటువంటి బంగారు ఆభరణాలను పంచుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ దొరికినటువంటి ఆభరణాలు దొరకలేదని చెప్పి ఏదో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి జయపాల్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ కూడా జరుగుతుందని చెప్పి ఇక్కడ వారు చెప్తున్నారు. గతంలో కూడా ఇక్కడ వెండి ఆభరణాలు కూడా దొరికాయని చెప్పి అంటున్నారు. కాయిన్స్ కూడా దొరికాయని చెప్పి అంటున్నారు. 1991లో కూడా తన తాతల కాలం అప్పుడు కూడా తను 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి వ్యవస్థ జరిగింది. బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ ప్రాంతం అంతా చుట్టుపక్కల ఒక గుడి టెంపుల్ కూడా ఉంది. కానీ కొన్ని బంగారు ఆభరణాలు గుప్త నిధులు కూడా దవ్వకాలు కూడా జరిగాయని చెప్పి అంటున్నారు. అంటే ఎవరికి అనుమానం రాకుండా పంట పొలాలను సాగు చేసి పంటలు పెరిగిన తర్వాత ఆ పంట లోపలికి వెళ్ళిన తర్వాత పంట ఎవరికి కనపడకుండా ఆ గుప్త నిధుల తవ్వకాలు కూడా గతంలో జరిగాయని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు పోలీసులు కానీ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ భూమిని మాత్రం పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసి తవ్వకాలు జరిపితే ఎందుకంటే ఎక్విప్మెంట్స్ అత్యాధునిక ఎక్విప్మెంట్స్ కూడా అధునాతన యంత్రాలు కూడా వచ్చాయి. భూమి లోపల ఏముందో అన్నటువంటి తెలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. కాబట్టి ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం ఆ భూమిని మొత్తం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రం ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమైనా గుప్త నిధులు ఉన్నాయన్నటువంటి ప్రభుత్వమే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నటువంటి ఆలోచనలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జయపాల్ రెడ్డి గతంలో భూమి అమ్మినటువంటి జయపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.